కేబినెట్ కూర్పు ఎలా ఉండబోతోంది? జనసేనకి 3 నుంచి 4 పదవులు, బీజేపీకి 2 మంత్రి పదవులు ఇచ్చే ఛాన్స్ ఉందంటున్నారు. ఏ ఈక్వేషన్స్ కింద ఈ ఫార్ములా రెడీ అయింది? సామాజిక సమీకరణాల వారీగా చూస్తే ఏ పార్టీ నుంచి ఎవరికి కేబినెట్ లో చోటు దక్కబోతోంది అనేది చాలా ఉత్కంఠ కలిగిస్తోంది. జనసేన నుంచి, బీజేపీ నుంచి చంద్రబాబుకు ఎవరెవరి పేర్లు పంపించారు? వారిలో ఎవరికి ఫైనల్ గా మంత్రి పదవి కన్ఫర్మ్ అవుతుందనేది సాయంత్రానికి ఒక క్లారిటీ రాబోతోంది. మా ప్రతినిధి క్రాంతితో మాట్లాడదాం. క్రాంతి, పవన్ కళ్యాణ్ పార్టీ నుంచి 21 మంది గెలిచారు. వీరిలో కేబినెట్ లో ఉండబోతోంది ఎవరు? అండ్ ఏ ఈక్వేషన్ల ప్రకారం మంత్రుల పేర్లు ఫైనల్ అయ్యే అవకాశం కనిపిస్తోంది? కేబినెట్ కూర్పుపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీవ్రస్థాయిలో కసరత్తు చేస్తూ ఉన్నారు. సో ఇప్పటికే దాదాపు 6 పేర్లను పరిశీలనలోకి తీసుకున్నారు. ఓవరాల్గా మనం చూసుకుంటే కనుక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈసారి డిప్యూటీ సీఎంగా అడుగు పెడతారని చెప్పి కూడా ప్రచారం జరుగుతుంది. సో పార్టీ నేతల నుంచి కూడా డిప్యూటీ సీఎం కావాలని చెప్పి డిమాండ్ కూడా వినిపిస్తున్న నేపథ్యంలో దీనిపై కూడా తీవ్రస్థాయిలో గత 2 రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఇక పవన్ కళ్యాణ్తో పాటు ఈసారి దీనికి సంబంధించి జనసేన నుండి మొత్తం 4కి అవకాశం దక్కేటటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. ప్రధానంగా బీసీ కోటా కొనతల రామకృష్ణకు అవకాశం దక్కే విధంగా కూడా చర్చలు జరుగుతున్నాయి. దాంతోపాటు మొత్తం 3 చోట్ల పి గన్నవరం, రైల్వే కోడూరుతో పాటు మిగతా చోట్ల 3 ఎస్సీ నియోజకవర్గాలు అండ్ అలాగే 2 ఎస్టీ నియోజకవర్గాలు జనసేన గెలుపొందింది. కాబట్టి 5 చోట్ల నుంచి ఎస్సీ ఎస్టీ కోటాలో ఒకరికి అవకాశం దక్కేటటువంటి పరిస్థితి ఉంది. దాంతోపాటు కమ్మ సామాజిక వర్గానికి చెందినటువంటి నాదెండ్ల మనోహర్ కూడా ఈసారి ఇవ్వాల వద్దనే దానిపైన చర్చలు నడుస్తున్నాయి. పవన్ కళ్యాణ్ దీనిపైన పట్టుపట్టేటటువంటి పరిస్థితి కూడా కనిపిస్తోంది. ఇప్పటి వరకు ఉన్నటువంటి సమాచారం ప్రకారం చూసుకుంటే కనుక 3కి సంబంధించి స్పష్టత వచ్చినట్టు తెలుస్తోంది. పార్టీలో ఉన్నటువంటి సీనియర్లతో పాటు సామాజిక సమీకరణను బేరీజ్ వేసుకుని పార్టీలో జాయిన్ అయినటువంటి కొత్త వారిని కూడా పరిగణలోకి తీసుకుని ఒకరికి కొత్త వ్యక్తికి అవకాశం ఇచ్చే విధంగా కూడా పవన్ కళ్యాణ్ చర్చలు నడుపుతున్నారు. ఇప్పటికే ఏదైతే ఎలక్షన్లో గెలిచిన తర్వాత మొదటిసారిగా ఎమ్మెల్యేలతో పవన్ భేటీ అయ్యారు. దాని తర్వాత ఇప్పుడు మరోసారి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఎమ్మెల్యేలతో భేటీ అవుతున్నారు. సో ఇవాళ సమావేశం తర్వాత సాయంత్రం లోపు యొక్క కసరత్తు పూర్తి స్థాయిలో మొత్తం పూర్తవుతుంది. దీనికి సంబంధించి అధికారికంగా ప్రకటించేటటువంటి అవకాశం కూడా మనకు క్లియర్గా కనిపిస్తోంది. సో మరోపక్క బీజేపీ నుంచి చూసుకుంటే కనుక 8 మంది గెలుపొందారు. 8 మందిలో 2కి అవకాశం దక్కేటటువంటి విధంగా కూడా చర్చలు నడుస్తున్నాయి. సో 2కి సంబంధించి మొత్తం 3 రేసులో ఉన్నారు. విజయవాడ వెస్ట్ నుంచి గెలిచినటువంటి సుజనా చౌదరి కమ్మ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి, అలాగే సత్యకుమార్ బీసీ కోటాలో ఉన్నారు. అలాగే పార్టీలో సీనియర్ అయినటువంటి విష్ణుకుమార్ రాజు, ఈ 3 కూడా బీజేపీ నుంచి కూడా రేసులో ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఏదైనా కూడా జనసేనలో గెలిచినటువంటి 21 ఎమ్మెల్యేలతో మొత్తం పవన్ కళ్యాణ్తో కలిపి 4కి జనసేన నుంచి అవకాశం దక్కేటటువంటి విధంగా, మరోపక్క బీజేపీ నుంచి మొత్తం 2కి అవకాశం దక్కే విధంగా కూడా చర్చలు నడుస్తున్నాయి. ఇప్పటికే దీనికి సంబంధించి కూటమి నేతల మధ్య పూర్తి స్థాయిలో చర్చలు జరుగుతూ ఉన్నాయి. సో ఇవాళ సాయంత్రానికి ఒక కొలిక్కి వచ్చేటటువంటి అవకాశం కూడా ఉంది. మరోపక్క ఆశావాహులు జనసేనలో దాదాపు ఎన్నో ఏళ్ల నుంచి ఉన్నటువంటి ఆశావాహులందరూ కూడా పవన్ కళ్యాణ్ కలిసి తమకు సీటు కావాలని చెప్పి కోరుతున్న నేపథ్యంలో మొత్తం అన్నిటిని బేరీజ్ వేసుకుని అసంతృప్తులతో భేటీ అయ్యి వాళ్ళని సర్ది చెప్తూ ఈసారి అవకాశం ఇచ్చేది ఎలా ఉండాలి అనే దానికి సంబంధించి కూడా పవన్ కసరత్తు చేస్తున్నారని చెప్పాలి. ఎందుకంటే ఈ ఎన్నికల్లో భారీ మెజార్టీతో కూటమి గెలిచింది. భవిష్యత్తులో ఎలా ముందుకు వెళ్ళాలి, రాజకీయ అధికార భాగస్వామ్యంతో పాటు ప్రతిపక్ష హోదా ఉంటుందని పవన్ కళ్యాణ్ చెప్తున్న నేపథ్యంలో అన్ని సామాజిక సమీకరణలను బేరీజ్ వేసుకుంటూ సీనియర్లను సంతృప్తి పరుస్తూ కొత్త వారికి అవకాశం ఇచ్చే విధంగా కూడా ఈ కూర్పులో అవకాశం ఇచ్చే విధంగా కూడా పవన్ కళ్యాణ్ నిర్ణయాలు తీసుకొని ఉన్నారు. రైట్ క్రాంతి, థ్యాంక్ యూ.